నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. దేశంలో విద్యా వ్యవస్థ తగలబడిపోతుందా? భవిష్యత్తు డాక్టర్ల ప్రాణాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందా? మన దేశంలో విద్యా వ్యవస్థ అనేది ఎంత దౌర్భాగ్యంగా మారుతుందంటే దేశవ్యాప్తంగా 1,47,000 పాఠశాలలను గత 10 సంవత్సరాల నుండి ఈ బీజేపీ ప్రభుత్వం మూసివేస్తుంది. అదే కాకుండా ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు 93 పేపర్లు పరీక్షా పేపర్లు లీక్ అవ్వడం చాలా సిగ్గుసేటు. అదేవిధంగా మొన్న గత సంవత్సరం గత 3 సంవత్సరాలుగా నీట్ పేపర్ ఏదైతే మెడికల్ నీట్ పేపర్ లీక్ అయ్యి తీవ్ర ఇబ్బందులు 32 లక్షల విద్యార్థులు ఎంత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 28 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని నిరసిస్తూ దీనికి మనకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తుంటే ఆ దీక్ష కూడా అతన్ని వేధించని చెప్పేసి, లేదంటే వేరే దేశాల నుంచి ఫండ్ తీసుకొని దీక్ష చేస్తున్నా అని చెప్పేసి, వాళ్ళు కాక్రోచెస్ అని చెప్పేసి విద్యార్థులను తీవ్రంగా అవమానపరుస్తున్న ఈ ధర్మేంద్ర ప్రధాన్ చెప్తున్నారు. కానీ నా వల్ల తప్పు జరిగింది, ఈ విద్యా వ్యవస్థలో లోపాలను మేము సరి చేస్తాము, మేము పేపర్ లీక్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాత్రం ఈనాటి వరకు వాళ్ళు చెప్పని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సోనం వాంగ్చుక్ అనే విద్యావేత్త, అదేవిధంగా ఇంజనీరింగ్ పరిశోధకుడు, శాస్త్రవేత్త గత 20 రోజుల నుంచి మనకు దేశంలో విద్యారంగంలో ఉన్న సమస్య పరిష్కారం చేయాలి, నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేస్తూ వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ మనకు హాస్పిటల్ తరలించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చలో మార్చ్ పార్లమెంట్ మార్చ్ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని కూడా ఎస్ఎఫ్ఐగా ఇతర విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా మద్దతు ఇచ్చినప్పటికీ కేంద్రము వారిని అణచివేస్తూ ఎక్కడికెక్కడ అరెస్టులు చేయడం, వారిని నిర్బంధించడం, లాఠీ చార్జ్ చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా అదేవిధంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేసేది ఏంటంటే దేశంలో ఉన్న విద్యారంగంలోని సమస్యలను, అదేవిధంగా పేపర్ లీక్ బాధ్యులను వెంటనే శిక్షించాలి, విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున విద్యార్థుల ఉద్యమాలను చేస్తామని హెచ్చరిస్తున్నాం. నిన్నటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం అనుకున్నా, కానీ ఇది అక్షరాల లీకుల ప్రభుత్వం అంటూ వికారాబాద్ రోడ్లపై ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అగ్గిరాజేశాయి. నీట్ పేపర్ లీక్ ఇది కేవలం లీక్ కాదు, ముమ్మాటికి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వేసిన ఉరిత్తాడు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాల్సిందేనంటూ ఎస్ఎఫ్ఐ కథం దొక్కింది. వికారాబాద్ జిల్లా కేంద్రం అట్టుడికింది. ఎస్ఎఫ్ఐ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో సంచలన ఆరోపణలు వినిపించాయి. 32 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఎన్టీఏ అనే అవకతవకల సంస్థ గాలికి వదిలేసిందని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ డిమాండ్ చేశారు. కేంద్రీకృత పరీక్షల పేరుతో దేశం మొత్తాన్ని ఆగం చేస్తున్నారని, ఎక్కడో ఒక సెంటర్లో తప్పు జరిగితే దేశమంతా పరీక్షలు ఎందుకు రద్దు చేయాలని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అత్యంత షాకింగ్ అండ్ కాంట్రవర్షియల్ విషయం ఏంటంటే, నీట్ పేపర్ లీక్ తో మానసిక క్షోభకు గురై ప్రాణాలు తీసుకున్న 20 మంది విద్యార్థుల మరణాలు ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ హత్యలే అని నిరసనకారులు సంచలన ప్రకటన చేశారు. లక్షలు ఖర్చు పెట్టి చదివించిన తల్లిదండ్రులకు కేంద్రం ఏం సమాధానం చెబుతుందని వారు నిలదీస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో ప్రజాస్వామ్యం కూని అవుతుందా? ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, పారదర్శకత కోసం జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త సోనాం వాంగ్చుక్ దీక్షను కేంద్ర బలగాలు భగ్నం చేయడం దీనికి సంకేతం. తమ హక్కుల కోసం పార్లమెంటు మార్చ్ చేస్తున్న విద్యార్థులు, యువతలపై అమానుషంగా లాఠీ చార్జ్ చేయడమే కాకుండా వారిని అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతుంది. దీన్ని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించిన నిరసనకారులు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ సీట్ల భర్తీ హక్కును తిరిగి రాష్ట్రాలకే అప్పగించాలన్న డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గద్దె దిగేంత వరకు
అరెస్ట్ అయిన వారిని విడుదల చేసేంత వరకు పోరాటం ఆగదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, ఎస్ఎఫ్ఐ నేత అక్బర్, డివైఎఫ్ఐ నేత సతీష్, ఐద్వా నేత అనసూయ, రైతు సంఘం నాయకులు ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి కేంద్రం ఈ ఆక్రందనలు వింటుందా లేక లాఠీలతోనే సమాధానం చెబుతుందా? అసలు ఈ లీకుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.